సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మెగా డిఎస్సిని పిలుస్తాను. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా, మా పిల్లల కోసమే సంతకం పెడతా. ఉద్యోగాలు ఇస్తా, ఇండస్ట్రీ తెస్తా, ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా. రాప్తాడులో వర్క్ స్టేషన్లు పెట్టి అనంతపురం కూడా పోయే పని లేకుండా రాప్తాడులోనే పనిచేసే పరిస్థితి తీసుకొస్తా. ఇంకో పక్క ఇంటింటికి మంచినీరు ఇస్తాం. కొళ్ళాయి ద్వారా రక్షణ, మంచినీటి రక్షణ పథకం పెట్టి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. బీసీలు నాకెంతో అత్యంత ప్రీతి ప్రాంతం. బీసీలు రుణం తీర్చుకోవాలి, ఎప్పుడూ ఓట్లు వేశారు. అందుకే 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను. రెండోది, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాను. మూడోది, బీసీల కోసం స్పెషల్ ప్లాన్ కూడా తీసుకొస్తాను, సబ్ ప్లాన్ తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇవ్వడానికి, అది కూడా పింఛన్ 4,000 రూపాయలు మీకు అందజేసే బాధ్యత మాది. ఏం తమ్ముళ్ళు, పింఛన్ ప్రారంభించింది ఎవరు? మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని మేము పెంచి 14లో 200 ఉంటే 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న కూడా మాట్లాడుతున్నాడు మనం చేయలేదని. అబద్ధాలు చెప్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు, ముఖ్యమంత్రి హోదాకే తగవు, గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా. రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, సబ్సిడీ పథకాలు ఇస్తాం. అందరిని ఆదుకొని రైతును రాజు చేసే బాధ్యత మాది. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఉద్యోగస్తులందరికీ భద్రత ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన స్థానికంగా ఉండే పరిటాల సునీత గారు కాన్స్టిట్యున్సీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఎమ్మెల్యేని గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. ఇది కాకుండా నేను ఒకటి హామీ ఇస్తున్నా, మెగా డిఎస్సిని పిలుస్తాను. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా, మా పిల్లల కోసమే సంతకం పెడతా. ఉద్యోగాలు ఇస్తా, ఇండస్ట్రీ తెస్తా, ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా. రాప్తాడులో వర్క్ స్టేషన్లు పెట్టి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.